గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవిత కాలం అంతా కూడా దేవుని కృపాక్షేమములు మన వెంట వస్తే ఎంత చక్కగా ఉంటుంది కదా లైఫ్. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. ఆయన మనతో ఉంటే ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన మనతో ఉంటే ఒకవేళ మనము అపాయంలో ఉన్నా మరణానికి అప్పగించకుండా ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ ఆయన మనతో ఉంటే ప్రతి పరిస్థితిలో మనము సంతోషంగా సమాధానంతో ఉండగలము. దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదటి సమూయేలు 25:28 చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగక ఉండును. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు బ్రతుకు దినములన్నింటను నీకు అపాయము కలగకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి. ఈ వాగ్దానంని నీ జీవితంలో క్లెయిమ్ చేసుకోవాలంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ఒక స్నేహితుడిలా, ఒక తండ్రిగా, ఒక కోటగా, దుర్గముగా ఆయన మీద ప్రతి క్షణం మనం ఆనుకోవాలండి. అప్పుడే నీ జీవితంలో ఏ అపాయం కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవునికి దూరంగా బ్రతికితే నా సొంత ఆలోచనలతో నేను అన్నీ చేసుకోగలను అని అనుకుంటే మనము మన జీవితంలో అపాయాలు కొని తెచ్చుకుంటాము, కీడు కొని తెచ్చుకుంటాము. సో మన సొంత జ్ఞానం మీద కాకుండా దేవుని మీద ఆధారపడదాము. ఆయన ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా మనల్ని కాపాడుతాడు. ఒకవేళ అపాయం వచ్చినా కూడా అందులో నుంచి ఆయన దక్షిణ హస్తం చాపి నన్ను బయటికి తీసుకొస్తాడు. ఉన్నత శిఖరం మీదకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.